ఈ రోజున ప్రత్యేకంగా పత్రికా విలేకరులందరినీ కూడా రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీలో దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత జరిగేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియజేసేదానికి కానీ లేకపోతే ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రథమంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత శ్రీనివాస్ వర్మ గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ప్రథమంగా నెల్లూరుకు వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి అనేది కూడా మేమందరం కూడా బీజేపీ పెద్దలందరూ కూడా సమీక్షించుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న కొత్త పరిశ్రమలకి నాంది పలికాలని చెప్పినటువంటి స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లేందుకు ఆయన రాక సందర్భంగా ఆయన్ని కోరుతామని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ కార్యక్రమం అనేది భారీ ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంది, దేశంలో జరుగుతూ ఉంది. దానికి ఈ ప్రాంతంలో మన మధ్యనే ఉన్నటువంటి మొన్నటి వరకు దయాకర్ రెడ్డి గారు కన్వీనర్గా రాష్ట్రానికి ఉండడం, మరి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా సురేందర్ రెడ్డి గారు రేపు మంత్రి ద్వారా కూడా ఈ సభ్యత్వ కార్యక్రమానికి చిన్న బజార్ మండలంలో ఆయన చేతుల మీదుగా కూడా కొత్తగా సభ్యత్వాలను నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోతే ఇవాళ చూస్తూనే ఉన్నాం, ఇప్పటిదాకా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలోకి వెళ్తే దాదాపు 13,42,000 లేదా రాత్రికి రాత్రి అభివృద్ధి చేయండి అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. మీరేం తక్కువ పాపాలు చేశారా? ఉండే ఏదైతే ఖజానా ఉందో మొత్తాన్ని ఏమీ లేకుండా రూపాయి లేకుండా చేశారు. ఒక పక్క ఆర్థికంగా అప్పులు చేసి అప్పులు పుట్టకుండా కొత్త అప్పులు వచ్చేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు. మరి ఇలాంటి మీ పాపాలని కడుక్కుంటూ మరి ఆయన చెప్పినటువంటి ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ప్రతి అవ్వ తాతకి అర్హత కలిగినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడే. ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం స్టాఫ్ తోటి అయ్యా ఈ యొక్క పెన్షన్లు పంచండి అయ్యా ఇంటికి అంటే అది సాధ్యపడదు, ఏదైతే మా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉంటేనే కానీ అందరికీ ఇవ్వలేమని చెప్పి కొంతమంది చనిపోయేదానికి కూడా కారకులు అయ్యారు వాళ్ళు. మరి ఈ రోజున ఇదే సచివాలయం స్టాఫ్ తోటే ఉన్న రెవెన్యూ స్టాఫ్ తోటే 2 రోజుల్లోనే మరి వాళ్ళ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారంటే అది గొప్ప విషయం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గతంలో మీరు చేసిన దానికి చనిపోయిన వాళ్ళ పాపాలు మిమ్మల్ని కారు చిచ్చులాగా వెంటాడతాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరీ తెలియజేస్తా ఉన్నాను. వేచి చూడండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదా? ఆ రోజు ప్రజలే చూసుకుంటారు. ఈ లోపలే అది చేయలేదు ఇది చేయలేదు, నేనుంటే అది చేసేవాడు. ఏం చేసేవాడివి? నువ్వు ఉంటే ఇసుక అమ్మేసావు, మైనింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అమ్మేసావు,
ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లే పరిపాలించావు. ఆ మద్యం కూడాను దానికి బిల్లులు లేవు. నీ ఇష్ట ప్రకారం ఎంత తెచ్చావో తెలియదు, ఎంత దోచుకున్నావో తెలియదు, ఎంత దాచుకున్నావో తెలియదు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. భూబకాసురుల కుంభకోణం అయితే ఒక్కొక్కటి బయటికి తీస్తా ఉన్నారు. వీటన్నిటినీ కూడా అతి త్వరలో ఈ పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు ప్రజలే చెబుతారు ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా పరిపాలించగలదు అన్నటువంటి విషయాన్ని. ఇవాళ మిమ్మల్ని 151 నుంచి మధ్యలో 5 తీసి 11కు పరిమితం చేశారే. మీ రౌడీ రాజ్యం, మీ పోకిరి రాజ్యం, మీ పోలీస్ రాజ్యం ప్రజల మీద దిద్దారు కాబట్టే మీకు పుట్టగతులు లేకుండా చేశారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అని చెప్పి నేను మళ్ళా ఒక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇకనైనా ఇప్పటికే 54,000 పైచినుకు ఇప్పటికే సభ్యత్వం నమోదైంది. దాన్ని ఇంకా కూడాను పెంచి చేయాలనేటువంటి దృక్పథంతో అంత మండలంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఆలోచనతో ముందుకు వెళ్ళి మంచిగా ప్రజలకు మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి. నిజంగా తప్పులు చేస్తే ప్రశ్నలు వేయండి, ప్రశ్నిస్తే నిజంగా తప్పుంటే దిద్దుబాటు చేసుకునేదానికి ఇవాళ మేమందరం కూడా ముందుకు వస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కొత్త కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.